భావోద్వేగాలు పక్కన పెడదాం. ఫ్యాక్ట్స్ మాట్లాడితే 2025 భారత క్రికెట్ చరిత్రలో అత్యంత స్ట్రాంగ్ ఇయర్లలో ఒకటి. సంవత్సరం ముగింపులో పై 3-1 సిరీస్ విజయం సాధించటం సింపుల్ న్యూస్ కాదు. ఇది మొత్తం సంవత్సరపు డామినేషన్కు ఫైనల్ స్టేట్మెంట్. 2025లో భారత క్రికెట్ సాధించిన కీలక విజయాలు. 1. మహిళల ప్రపంచకప్ విజయం. ఇది అప్సెట్ కాదు, సిస్టంగా తయారైన టీం ఫలితం. డెప్త్, ఫిట్నెస్, క్లచ్ పర్ఫార్మెన్స్ అన్నీ క్లియర్గా కనిపించాయి. 2. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం. ఐసీసీ టోర్నమెంట్లో ప్రెషర్ అంటే ఏమిటో అందరికీ తెలుసు. కానీ భారత్ 2025లో ప్రెషర్ను మేనేజ్ చేసింది, ఎమోషన్తో కాదు, ఎగ్జిక్యూషన్తో. 3. బ్లైండ్ మహిళల T20 వరల్డ్ కప్ విజయం. ఇది కేవలం ట్రోఫీ కాదు, ఇంక్లూజివ్ స్పోర్ట్స్లో భారత్ వరల్డ్ లీడర్ అన్న మాటకు ప్రూఫ్. 4. మెన్స్ ఏషియా కప్ విజయం. ఏషియా కప్ అంటే రొటీన్ ట్రోఫీ అనుకుంటే పొరపాటు. యంగ్ ప్లేయర్స్ ప్లస్ సీనియర్స్ బ్యాలెన్స్ ఇక్కడే కనిపించింది. టెస్టుల్లో నిజమైన పరీక్ష. ఇంగ్లండ్లో టెస్ట్ సిరీస్ డ్రా. ఇది గెలుపుతో సమానం. సీమింగ్ కండిషన్స్, స్వింగ్, లాంగ్ స్పెల్స్ ఇవన్నీ ఎదుర్కొని నిలబడ్డారు అంటే టీం క్యారెక్టర్ ఉందనర్థం. వైట్ బాల్ డామినేషన్. 14 వరుస T20I వరుస విజయాలు. ఇది స్ట్రీక్ కాదు, ఇది సిస్టమాటిక్ సుపీరియారిటీ. బెంచ్ స్ట్రెంగ్త్, స్పెషలైజ్డ్ రోల్స్, డేటా డ్రివెన్ సెలక్షన్ అన్నీ కలిసి వచ్చిన ఫలితం. వ్యక్తిగత రికార్డులు, కానీ జట్టుకు ఉపయోగపడే రికార్డులు. ఆరో కోహ్లీ అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఓడిఐ ర్యాంకింగ్స్లో నెంబర్ 1, నెంబర్ 2 బ్యాటర్లు. ఇక్కడొక విషయం స్పష్టంగా చెప్పాలి, ఇది కేవలం లెగసీ వల్ల కాదు, పర్ఫార్మెన్స్ వల్ల. ఫైనల్ వర్డిక్ట్ సూటిగా చెప్తున్నాను, 2025 భారత క్రికెట్కు అదృష్ట సంవత్సరం కాదు, హైప్ సంవత్సరం కాదు. ప్లానింగ్, డెప్త్, మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ కలిసి వచ్చిన సంవత్సరం. ఇలాగే కొనసాగితే 2026లో గెలిచామా అన్న ప్రశ్న ఉండదు, ఎంత డామినేట్ చేశాం అన్నదే డిస్కషన్.